ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జీవితంలో సక్సెస్ అవ్వట్లేదు, ఏ పనిలో కలిసి రావట్లేదు, జీవితంలో అనుకున్నది సాధించలేకపోతున్నాను అని బాధపడే వృషభ రాశి వారు ఈ జీవితకాల పరిహారాలు పాటించడం వల్ల ఖచ్చితంగా మీ లైఫ్లో మార్పు వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో సక్సెస్ అవుతారు. మీరు ఏ వృత్తిలో ఉన్నా, విద్యారంగంలో ఉన్నా మీరు ఖచ్చితంగా రాణిస్తారు. మీరు ఎందుకు పనికిరారు అని గతంలో మిమ్మల్ని హేళన చేసిన వారే మిమ్మల్ని చూసి అసూయపడే స్థాయికి మీరు చేరుకుంటారు. అయితే ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటుగా జీవితంలో అభ్యున్నతిని పొందటానికి మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటు జీవితకాల పరిహారాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారు నలుపుగా ఉండడం వల్ల చాలామంది వీరికి దూరంగా ఉంటారు. అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్ధమనే చెప్పాలి. ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే ఆలోచన వీరికి ఎప్పుడూ ఉంటుంది. పెద్దల ఆస్తులు సంక్రమించడం వల్ల ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు. అయితే వీరి చేతుల్లో డబ్బు మాత్రం నిలవదు, మంచినీళ్ళల్లా ఖర్చవుతుంది. అందువలన ధన సంబంధ విషయాలను తమ భాగస్వాములకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పగించడం ఎంతైనా మేలు. ఈ రాశివారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు. నూతన విషయాలను తెలుసుకోవటానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను 10 మందికి చెప్పాలని చూస్తారు. మీరు ఎప్పుడూ కూడా పిల్లా పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంట్లో జీవించాలని ఆశిస్తారు. బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించటం వల్ల వారికి వీరిపైన ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ప్రేమంటే వీరికి ప్రాణం. వృషభ రాశికి చెందిన వారు పుస్తక పఠనం, ఇతర రచనా వ్యాసాలలో పాల్గొనడం ఓ హాబీగా ఉంటుంది. అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తారు. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించిన ఏది చేపట్టినా సరే వీరు విజయవంతంగా ముందుకు వెళతారు. ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినదినాభివృద్ధి సాధిస్తారు. దీనితో పాటు మీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశివారు గ్లాస్, పేపర్ పరిశ్రమలకు జోలికి వెళ్ళకపోవడమే మంచిది. వృషభ రాశికి చెందిన వారు దృఢ సంకల్పం, కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఓర్పు, సహనాలు వీరికి భూషణాలుగా భాసిస్తాయి. మిథున, కన్య, మకర, కుంభ రాశులకు సంబంధించిన వారు వృషభ రాశి వారికి స్నేహితులుగా చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి వారు వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. అందువలన ఈ రాశుల వారితో సాధ్యమైనంత వరకు మితంగా సంభాషించడం ఎంతైనా అవసరం. ఇక వృశ్చిక రాశి వారితో నైతే పూర్తిగా విరోధ స్వభావాన్ని కలిగి ఉంటారు. వృషభ రాశికి చెందిన వారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పంతో మనోనిశ్చయం వంటి గుణగణాలను, అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. ఈ గుణాల వల్ల వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా మీరు తమలాంటి మనస్తత్వం గల భాగస్వాములను సంపాదించుకోగలుగుతారు. అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా ఉంటారు వృషభ రాశికి చెందినవారు. వృషభ రాశికి చెందినవారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు. ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించే వారై ఉంటారు. వీరి సంతానం సుఖ సంతోషాలతో విరజిల్లుతుంది. కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు పాటుపడతారు. ఈ రాశివారు తమకంటూ సొంత నిర్ణయాలు తీసుకోలేని వారిగా ఉంటారు. అత్యంత బద్ధకస్తులు, ఎవరికీ లొంగని వారుగాను ఉంటారు. ఇతరులపైన ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వెనుకాడని వారుగా ఉంటారు. వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు. అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళుతూ ఉంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతూ ఉంటాయి. ఏమైనప్పటికీ వీరికి విద్యపైన ఎనలేని మమకారం ఉంటుంది. ఆరోగ్యరీత్యా వృషభ రాశి వారు అత్యంత పరిపూర్ణంగా ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. వీరి గ్రహస్థితి ఆరోగ్యరీత్యా శుభ ఫలితాలను వ్యక్తీకరించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు, నేత్ర వ్యాధులు, పాండురోగం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటికి ముందు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. వృషభ రాశి వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము, దుఃఖము తొలగిపోతుంది. అంతేకాకుండా శ్రీ లలితా సహస్రనామం చదవటం వీరికి చాలా మంచిది. ఆధ్యాత్మిక విషయాలు, సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. వీరికి శనిదశ యోగిస్తుంది. వృషభ రాశికి చెందిన వారికి అదృష్ట రంగు నీలం, గులాబీ మరియు ఆకుపచ్చ.
ఈ రంగులతో కూడిన వస్త్రాలు ధరించినట్లయితే వీరికి మానసిక శాంతి కలుగుతుంది. ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాలా కూడా శుభాన్ని చేకూరుస్తుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2, 8 మరియు 5. వృషభ రాశి వారిపైన శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శుక్రవారం అవుతుంది. దీనితో పాటు బుధవారం, శనివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులుగానే చెప్పుకోవచ్చు. ఇక జీవితంలో అభ్యున్నతిని పొందటానికి వీరు పాటించవలసిన జీవితకాల పరిహారాలు చూసుకున్నట్లయితే ఎల్లప్పుడూ కూడా మంచి పెర్ఫ్యూమ్ని ధరించడం వల్ల అనేక విషయాల్లో మీకు అనుకూలత లభిస్తుంది. మరియు మీ జీవిత అవకాశాలు మెరుగుపడటం కోసం మంచి సానుకూల ప్రకంపనలు కూడా మీరు ఆకర్షించగలుగుతారు. బాడీ స్ప్రేలను ఉపయోగించడం కంటే మీ దుస్తులకు పర్ఫ్యూమ్ వేస్తే అది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా మృదువైన మెరిసే సిల్క్ లేదా ఇతర బట్టలతో తయారు చేసే బట్టలు ధరించడం వల్ల మీకు మంచి అదృష్టం లభిస్తుంది. మీరు జనవరి మరియు ఫిబ్రవరి నెలలలో పాదరక్షలు అంటే చెప్పులను కొనుగోలు చేయకూడదు. ఇలా చేస్తే మీకు దురదృష్టం తెస్తుంది. కాబట్టి జనవరి మరియు ఫిబ్రవరి నెలలలో ఎప్పుడూ పాదరక్షలు కొనకండి లేదా కొత్త పాదరక్షలు వాడకండి. మీరు అమితమైన లైంగిక చర్యలకు పాల్పడకుండా ఉండాలి. మీరు మితమీరిన లైంగిక చర్యలకు పాల్పడకూడదు లేదా తీవ్రమైన లైంగిక ఆలోచనలు లేదా కోరికలు కలిగి ఉండకూడదు. తీవ్రమైన లైంగిక కోరికలు మీ ఆరోగ్యంపైన దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను అంటే ఆవును దానం చేయండి. ఆవును దానం చేయటం వల్ల మీకు అపారమైన పుణ్యకర్మలు లభిస్తుంది. మీ ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కానీ నిరుపేదలకు కానీ అప్పుడప్పుడు అన్నదానం చేయమని చెప్పండి. మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండాలి. వివాహేతర సంబంధాలు మీకు ప్రమాదాలను, సమస్యలను, కష్టాలను, దురదృష్టాలను తెస్తాయి. మంగళవారం పెద్ద వయసులో ఉన్న సుమంగళి మహిళలకు భోజనం పెట్టి తాంబూలం, దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోండి. భవనం లేదా నిర్మాణ సంస్థల్లో పనిచేసే మేస్త్రీలకు, కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి. శుక్రవారం నాడు పేదలకు పంచదార, తెల్లని మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలను దానం చేయండి. ఇలా చేయటం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి ఆశీర్వచనాలు తీసుకోండి. అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణులకు భోజనం పెట్టండి. ప్రతిరోజు మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. అలాగే ప్రతిరోజు దైవారాధన, దీపారాధన చేయటం వల్ల అనేక రకాల సమస్యల నుంచి సులువుగా బయటపడతారు. మూగ జీవాలకు, పశుపక్షాదులకు తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఇలా చేయటం వల్ల మీకు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోయేందుకు అవకాశం ఏర్పడుతుంది. సో చూశారు కదండి, వృషభ రాశి వారి జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలతో పాటుగా వృషభ రాశి వారు ఎటువంటి జీవితకాల పరిహారాలు పాటించడం ద్వారా వారి జీవితంలో ఉన్న కష్టాలు, నష్టాలు అన్నీ తొలగిపోతాయి, జీవితంలో అభ్యున్నతి కలుగుతుంది అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.